హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరోని. ఇవాల్టి మన వీడియో వచ్చేసి అంగన్వాడీ పాలతో అయితే అద్భుతమైనటువంటి గడ్డలాంటి పెరుగు అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అచ్చం నార్మల్ పెరుగు ఉన్నట్లే ఉంటుంది. మనం తోడు పెట్టుకుంటాం కదండి, చాలా తీయగా కూడా ఉంటుంది. పెరుగు ప్యాకెట్లో కంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ ఒక 500 గ్రాముల ఎంఎల్ పాలైతే తీసుకున్నానండి. ఇలా ఒక గిన్నెలో పోసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 2-3 పొంగులు వచ్చేదాకా అయితే పొంగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ అయితే మనం చక్కగా ఒక 10 నిమిషాల పాటు మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ అయితే చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఇలా అయితే ఉడికించుకోవాలి. పాలైతే ఇలా చిక్కగా వచ్చే వరకు అయితే మంట సిమ్లో ఉంచి అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నాకైతే పాలన్నీ చాలా చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద తాంబాని తీసుకొని అందులోకి నీళ్ళు అయితే పోసుకున్నాను. ఎందుకంటే పాలు గోరువెచ్చగా అయ్యే వరకు అయితే మనం చల్లబరుచుకోవాలి కదండి. ఇలా తప్పకుండా మీకు టైం లేదనుకోండి, ఇలా తప్పకుండా ట్రై చేయండి. తాంబానిలో అయితే నీళ్లు పోసేసి ఇలా గిన్నెనైతే తాంబానిలో పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా చల్లగా అవుతుందండి. ఇప్పుడు నాకైతే గోరువెచ్చగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆ తాంబాన్లో నీళ్ళైతే పక్కకు పంపేసి నేనైతే ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నానండి. ఒక గ్లాసు మట్టి గ్లాసు, అలాగే ఒక మట్టి పాత్రనైతే తీసుకున్నాను. ఇక్కడ నేను 3 స్పూన్ల దాకా పెరుగునైతే తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే పెరుగుని మట్టి పాత్రకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే గడ్డ లాంటి పెరుగు అయితే రెడీ అవుతుందండి. కంపల్సరీ టిప్ అయితే ఫాలో అవ్వండి, తప్పకుండా వర్క్ అవుతుంది. పెరుగు కూడా తొందరగా పేరుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే ఇంకా పోసేసుకొని ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకోవాలి. ఇలా మట్టి పాత్రల్లో తోడు వేసుకోవడం వల్ల పెరుగుకైతే మరింత రుచి అయితే వస్తుందండి. చాలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా చల్లగా ఉంటుందండి. పెరుగు కూడా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఇలా మీ ఇంట్లో మట్టి పాత్ర కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ తోడు పెట్టుకున్నట్లయితే ఇలా మట్టి పాత్రలలోనే పెట్టుకోండి, చాలా బాగుంటుంది పెరుగు కూడా. ఇలా నేనైతే ఇంకా మిగిలిన పాలనైతే మరొక మట్టి పాత్రలో అయితే పోసేసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఈ పెరుగుని నైట్ టైంలో తోడు పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఏమైనా మోచి పెట్టుకొని కొద్దిగా వెచ్చగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి ఈ పాలను. ఇప్పుడు మార్నింగ్ అంతా ఎలా అయిందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ అయితే తీస్తున్నానండి. మూత తీసైతే చూస్తున్నాను. నాకైతే ఇక్కడ పెరుగు అయితే చాలా చక్కగా అయితే పేరిందండి. చాలా గడ్డలాగా కూడా వచ్చిందండి. పైన వాటర్ ఎవరికైనా సరే పైన అలా కదలాడుతూ ఉంటాయండి. అవి తప్పకుండా ప్రతి ఒక్కరికైతే ఉంటాయి. చూడండి, నాకైతే ఈ విధంగా అయితే పెరుగు అయితే తోడుకునిందండి. అంగన్వాడీతో కూడా మామూలుగా మనం ఎలా తోడు వేసుకుంటామో వాళ్ళతో అలానే అదే విధంగా అయితే వచ్చిందండి. ఏం కొద్ది కూడా మారలేదు. నాకైతే ఈ విధంగా వచ్చింది. చూడండి, నాకు ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్లో ఏదైతే లైట్గా పేరిందండి. ఎందుకంటే ఇక్కడ పాలు తోడేసినప్పుడు పాలు అయితే చల్లగా అయిపోయాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.